గోమతి ప్రెజెంట్స్ సుమకుసుమాలు. మీ సుమ. ఈరోజు మనం రచయిత్రి శ్రీమతి పివిఎస్ కృష్ణకుమారి గారి గురించి తెలుసుకుందాం. పివిఎస్ కృష్ణకుమారి గారు బిఏ బిఎడ్ చేసి శ్రీవాణి మోడల్ హై స్కూల్కి ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్గా ఉన్నారు. వీరి భర్త గారు పివిజి కృష్ణమూర్తి గారు. వీరు ఫైనాన్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. వివిధ పాఠశాలల్లో టీచర్గా, అకాడమిక్ కోఆర్డినేటర్గా పనిచేసి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సొంతంగా శ్రీవాణి మోడల్ హై స్కూల్ను పెట్టారు. తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన సంగీతం, సాహిత్యం వీరి అభిరుచులు. స్కూల్ నిర్వహణలో బిజీగా ఉంటూనే అనేక చోట్ల అన్నమాచార్య సంకీర్తనలు గానం చేయడం జరిగింది. 2012 సంవత్సరం నుంచి కవితలు, కథలు రాయడం మొదలుపెట్టారు. నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణ, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధంలో కథలు ప్రచురితమయ్యాయి. బహుమతులు లభించాయి. కథామంజరి, సినీవాలి, తరుణి ఇంకా అనేక అంతర్జాల పత్రికలలో కథలకు బహుమతులు లభించాయి. వీరికి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో కూడా కథలకి బహుమతులు లభించాయి. మొత్తం మీద 8 సంవత్సరాల్లో దాదాపు 100 కథలు రాయడం జరిగింది. చాలా వాటికి బహుమతులు పొందడం వీరు అదృష్టంగా భావిస్తారు. వార్త, మన తెలంగాణ, నమస్తే తెలంగాణ, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్లలో 100కు పైగా కవితలు బహుమతులు అందుకోవడం జరిగింది. జీవన విపంచి అనే నవల స్వాతి అనిల్ అవార్డు పోటీల్లో సాధారణ ప్రచురణకు సూచించారు. మరో 2 నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు వీరి కథ సర్దుబాటు. అమ్మా, పనంతా అయిపోయాక ఇంటికి వెళ్ళబోతూ ఏదో అడగాలని సంకోచిస్తూ నిలబడ్డది ఐలమ్మ. ఏంటైలమ్మ అడిగాను. నాకు ఒక 25,000 పైసలు కావాలమ్మా, మళ్ళొచ్చే నెలలో ఇస్తా. చిట్టి పైసలు పై నెలలో వస్తాయి, రాగానే ఇస్తా మెల్లగా అడగలేక అడిగింది ఐలమ్మ. సడన్గా ఇంత పెద్ద అమౌంట్ అంటే ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలు వేరేగా అర్థం చేసుకున్నదేమో. అమ్మా, మీ దగ్గర లేకపోతే ఏరే ఎవరితానైనా ఇప్పియి. నాది సొంత ఇల్లే కదా, ఏడికి పోను, కావాలంటే మితి ఇస్తా ప్రాధేయపడుతున్నట్లు అంది. పాపం, ఏమవసరమో ఇంతలా అడుగుతున్నది అనుకుంటూ, ఇంతలా అడగాల ఐలమ్మ, ఇస్తాలే, కానీ ఇంత క్యాష్ ఇంట్లో ఉండదు కదా, ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసి తెచ్చిస్తా. ఈరోజు ఆదివారం, నేను ఇంట్లోనే ఉంటాగా, సాయంత్రం పనికి వచ్చినప్పుడు తీసుకో. ఏదైనా అర్జెంట్ అనుకుంటే ఇప్పుడు ఒక 5,000 ఉన్నాయి, తీసుకెళ్ళు అన్నాను. అప్పటికే తీసుకుంటాలేమ్మా, అన్నట్టు రేపు పొద్దుగాల పనిలోకి వస్తా గానీ సాయంత్రం రాను. మా శ్రీధర్కి పెళ్లి కుదిరింది. పంతులు గారు రేపే పిల్లకి పూలు పళ్ళు ఇచ్చి లగ్గం పెట్టుకోమన్నాడు. తర్వాత నెల దాకా మంచిది కాదంట కదా, ఇప్పటికిప్పుడు పైసలు యాడికెళ్ళి వస్తాయి. అందుకే నిన్ను అడిగిన. శ్రీధర్ని అడిగితే ఇస్తాడు, కానీ ఆడి పెళ్ళికి ఆడినే ఏమడుగుతాను చెప్పింది ఐలమ్మ. సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆదివారం కావడంతో తీరిగ్గా ఉన్నాను. నా ఆలోచనలు ఐలమ్మ చుట్టూ తిరగసాగాయి. ఐలమ్మ వృత్తిరీత్యా చాకలి. 4 ఇళ్లలో గిన్నెలు కడగడం, ఇల్లు చిమ్మడం, పాచిపని చేస్తుంది. దాని మొగుడు రోజుకు ఒక అపార్ట్మెంట్లో ఇస్త్రీ పెట్టుకొని బట్టలు ఇస్త్రీ చేస్తుంటాడు. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. ఆడపిల్లల్ని ఇంటర్ దాకా చదివించి పెళ్లిళ్లు చేసింది. కొడుకు శ్రీధర్ ఇంజనీరింగ్ చేశాడు. మంచి కంపెనీలో ఉద్యోగం రాగానే తల్లిదండ్రుల్ని పని మానేయమన్నాడు. తండ్రి మానేశాడు, కానీ ఐలమ్మ ఒప్పుకోలేదు. మన కులవృత్తి చేసుకోవడానికి నా మధ్య ఎందుకు, నాకు ఓపిక ఉన్నంతకాలం చేస్తాను అంటుంది. కొడుకు పోరగా అన్ని ఇల్లు మానేసింది, కానీ మా ఇల్లు వదలలేదు.
పెద్ద ఆఫీసర్ గారి ఇంట్లో పనిచేస్తున్నాను అని గర్వంగా చెప్పుకుంటుంది. ఈ ఏరియాలో చాకలి అంటూ ఉన్నది ఐలమ్మ కాబట్టి శుభ అశుభ కార్యక్రమాలకి ఆమెనే పిలుస్తుంటారు. కొడుకు పెళ్లి ఒక సమస్య అయింది. కొడుకు చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, దానికి తగ్గ పిల్ల దొరకాలి, చదువు ఉండాలి, ఉద్యోగం చేయకూడదు, అందంగా కొడుక్కి తగ్గట్టుగా ఉండాలి, కట్నం బాగా ఇవ్వాలి, పిల్ల తల్లిదండ్రులు కూడా ఐలమ్మకి నచ్చాలి, తన వృత్తిని కించపరచకూడదు. ఇలా చాలా ఉన్నాయి ఐలమ్మ కోరికలు. ఏ తల్లి అయినా పిల్లల మీద, ముఖ్యంగా కొడుకుల మీద ఇలాంటి ఆశలు ఉండడం సహజమే కదా. ఈ విషయంలో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఒక్కటే. నీ కోరిక సరే, మీ వాడికి నచ్చవద్దు అన్నాను ఒకరోజు. ఆడి మొగం, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలంట ఆడికి? అయినా నేను ఏం చెబితే గదే నా కొడుక్కి అంది కాన్ఫిడెంట్గా. చాలా చూసింది కానీ ఐలమ్మ కోరికల్లో ఏదో ఒకటి మిస్ అయ్యేది. ఒకటి రెండు అన్ని విధాలా బాగున్నా వాళ్ళకి ఐలమ్మ చేసే పని నచ్చక వదిలేశారు. ఎట్టకేలకు సంబంధం కుదిరిందన్నమాట. బహుశా తను అనుకున్నవన్నీ కుదిరి ఉంటాయి. తల్లి కొడుకు అంటే ఐలమ్మ శ్రీధర్ లాగా ఉండాలి. కొడుకుకి ఏం కావాలో తనే నిర్ణయించి అంతా తన ఇష్ట ప్రకారం చేస్తున్నది అన్నాను మా వారితో. ఏమో, ఎవరికి తెలుసు, కొడుక్కి ఇష్టమైనది చేస్తున్నదేమో అన్నారు మా వారు. అలా అయితే అంత ఆనందంగా ఉండదు అన్నాను, ఆమె మనస్తత్వం తెలిసినట్టు. సాయంకాలం పనికి వచ్చి వెళ్ళబోతుండగా డబ్బులు చేతిలో పెడుతూ అడిగాను, ఏం ఐలమ్మ, ఎంత కట్నం, ఏ ఊరు, ఏం చదువుకుంది? కట్నం లేదమ్మా, మా కాలనీలో ఉండే కానిస్టేబుల్ వెంకటేశం కూతురు అన్న ఐలమ్మ మాటలు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. ఏంటి ఐలమ్మ, 2 ఏళ్ల క్రితం మాట పూర్తి చేయలేకపోయాను. వెంకటేష్ కూతురు పెళ్లి అయి 1 ఏడాది కాకముందే భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. 22 ఏళ్లకే వైధవ్యం మూటగట్టుకుని పుట్టింటికి చేరింది. ఆ సంఘటన అప్పుడు ఐలమ్మకు చెప్పగానే నా మనసుకు కూడా ఎంతో బాధ కలిగింది. కానీ చూస్తూ చూస్తూ ఒక విడోని కోడలుగా ఎలా స్వీకరించగలుగుతున్నది ఐలమ్మ? కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి మంచి సంబంధాలు వదులుకొని చివరికి ఇలా చేసిందేమిటి? 2 కులాలు వేరు, నా ఆలోచనలు గ్రహించినట్లుంది. మా శ్రీధర్ ఇష్టపడ్డాడమ్మా. నాకు ముందు చెప్పంగానే బుస్సున కోపం వచ్చింది. 2 దినాలు మాట్లాడనే లేదు. తర్వాత నేనే ఆలోచన చేసిన. ముక్కుపచ్చలారని పిల్లకి భగవంతుడు అన్యాయం చేసినాడు. చాకలి పుట్టుకు పుట్టినందుకు నేనే వెళ్ళి పుస్తెల్లి తెంపొచ్చిన. అప్పట్లో పగలు రాయతిరి ఆ పిల్లదాని ముఖమే కళ్ళ ముందు కనబడేటిది. మెల్లంగా అంతా మర్చిపోయినా. ఇప్పుడు నా కొడుకు ఒక మంచి పని చేస్తానంటే కాదని ఎట్టా అంటాను? నేను తెంపేసిన తాడు నా కొడుకు మళ్ళీ కడతాను అన్నాడు. గంత పెద్ద మనసుతో నా పిల్లగాడు ఉంటే ఏం మాట్లాడతాను? అమ్మా, నే చదువుకోలేదు, కానీ మీలాంటి చదువుకున్నోళ్ళ నుంచి ఏదో కొంత నేర్చుకున్నా అంది ఐలమ్మ. ఐలమ్మ మాటలు వింటుంటే ఏదోగా ఉంది నాకు. సమాజాన్ని చైతన్యవంతం చేసేది కేవలం విద్య మాత్రమే. ముఖ్యంగా స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం వ్యవస్థని మెరుగుపరచగలదు. మూఢనమ్మకాలని వదిలి విశాల దృక్పథం అలవర్చుకోవాలి అంటే స్త్రీ విద్యావంతురాలైతేనే సాధ్యపడుతుంది. బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ని అయిన నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా నేను ఇస్తున్న ప్రసంగం అందరూ మంత్రముగ్ధులై వింటున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. కానీ ఎందుకో హఠాత్తుగా విపరీతమైన తలనొప్పి మొదలైంది. సంపత్, ఇక్కడ మన గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి 1 గంట రెస్ట్ తీసుకుని వెళ్దాం అన్నాను మా అసిస్టెంట్తో. పోనీ ఇంటికి వెళ్ళండి మేడం అన్నాడు సంపత్. వద్దులే, కాఫీ తాగి టాబ్లెట్ వేసుకుంటే పోతుంది. ఆఫీస్లో ఈరోజు చూడాల్సిన ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయి అన్నాను. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు చాలామంది చుట్టుపక్కల పల్లెటూరి వాళ్లే. విద్యాధికులు తక్కువ. వాళ్లలో చాలామంది
ప్రోగ్రాం కాగానే గుంపుగా వచ్చి వాళ్ళ సమస్యలేవో చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇది సమయం కాదు అన్న వాళ్ళ ధోరణి వాళ్ళదే. ఆ వాతావరణం చూసి నాకు తలనొప్పి వచ్చిందేమో అనుకున్న సంపత్, ఇలాంటి ఏరియాలో పరిస్థితి ఇలాగే ఉంటుంది మేడం, మన పరిస్థితి అర్థం చేసుకోరు అన్నాడు. ఈలోగా ప్యూన్ టాబ్లెట్ కాఫీ తెచ్చాడు. టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. స్పీచ్లో నేను వాడిన విద్యాధికులు, విశాల దృక్పథం మొదలైన పదాలు గుర్తొచ్చి నవ్వు వచ్చింది. టాబ్లెట్ వేసుకోవడం వల్ల తలనొప్పి తగ్గింది, కానీ నిస్త్రాణంగా ఉంది. అప్పటికే సమయం 4 గంటలైంది. ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. సంపత్ అన్నట్లు ఇంటికి వెళ్ళా. ఏంటి అప్పుడే వచ్చావు అడిగారు మా వారు. ఆయన సబ్ రిజిస్ట్రార్గా చేసి రిటైర్డ్ అయ్యారు. తలనొప్పిగా ఉంది అని చెప్పి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళాను. కాసేపటికి మా వారు వచ్చి నా పక్కన కూర్చొని, నీవు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు రాజీ అన్నారు. అది కాదు, ఐలమ్మ ఏమందో విన్నారు కదా, చదువుకున్న నాకంటే తనే నయం అని కదా దాని అర్థం. ఉక్రోషంతో నేను అన్న మాటకి తను నవ్వారు. వచ్చి నా పక్కన కూర్చుని నా చేయి తన చేతుల్లోకి తీసుకుని, నీలోని గిల్టీ ఫీలింగ్ నీ వివేకాన్ని పోగొడుతున్నది. నిజంగా ఐలమ్మ నిన్ను టార్గెట్ చేసిందా? అసలు మన ఇంటి విషయం ఆమెకు తెలియదు కదా. ఈ మధ్యకాలంలో నిన్ను గమనిస్తూనే ఉన్నాను రాజీ. నీ స్థాయి మర్చి ఒక నౌకర్తో కబుర్లు చెప్పడం, పదే పదే వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి అడగడం, ఐలమ్మ తన కోరికలు చెబుతుంటే తల్లికి సహజమేగా ఇలాంటి కోరికలు ఉండడం, కొడుకు పట్ల అనుకుంటూ ఏదో ఉపశమనం పొందడం, ఇవన్నీ నీ హుందాతనాన్ని ఎంత తగ్గిస్తున్నాయో గ్రహించలేనంతగా నీ ప్రవర్తన ఉంది. తను కాస్త ఆగారు. ఏదైనా సరే ఆదర్శాలు వల్లించడం, ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే, కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే వేరే వాళ్ళకి చెబుతారు, కానీ తమదాకా వస్తే భరించలేరు. ఈ విషయంలో నీవు నేను కూడా మినహాయింపు కాదు. ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచుతారు. వాళ్ళ మీద ఏవో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళు బాగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఒక హోదా కలిగి ఉండాలి, ముఖ్యంగా బంధువర్గంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉండాలి. ఇలాంటివి ఇవన్నీ స్వార్థరహితాలే. తమకి పిల్లలు ఏదో పెట్టాలి అనే ఆలోచన మనలాంటి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళకి ఉండదు. తల్లిదండ్రులు ఆశించేది కేవలం వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, అంతే. మనం కూడా దానికి అతీతులం కాదు. అమ్మాయి రేఖ మనం చెప్పినట్లు విని మనం చూపించిన వాడిని చేసుకుంది. నీ ఆరో ప్రాణం అర్భకుడు, అమాయకుడు అని భావించిన మన అబ్బాయి మాత్రం తన ఛాయిస్ చూసుకున్నాడు. మా వారు చెబుతుంటే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. నిజమే, వాడు మొదటి నుండి కాస్త సన్నగా, అర్భకంగా ఉండేవాడు. దాంతో వాడి మీదనే నాకు మనసు లాగేది. అదీ కాక రేఖకి మొదటి నుండి కలివిడితనం ఎక్కువ. అందరితో ఇట్టే కలిసిపోతుంది. కానీ ఆదిత్య నా వెనకే తిరిగేవాడు. నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుంచి నన్ను వదిలేవాడు కాదు. పెద్దయ్యాక కూడా వాళ్ళ నాన్నతో తక్కువ మాట్లాడేవాడు. అన్ని విషయాలు నాకే ముందు చెప్పేవాడు. అమెరికా వెళ్ళేటప్పుడు కూడా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అలాంటి వాడు పెళ్లి విషయంలో ఎందుకు నా మాటకు విలువ లేకుండా చేశాడు? ఎంతో మంచి సంబంధం, అన్ని విధాలా అనుకూలంగా ఉన్నది చూసి ఫోన్ చేద్దాం అని అనుకుంటుండగా గుండెల్లో గుణపం గుచ్చినట్లు వార్త చెప్పాడు. తను ఒక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్లు. ఒకవేళ మేము ఒప్పుకోకపోతే జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాను అన్నాడు. ఇది ఒక బ్లాక్మెయిల్. అంతే, తన గుండె పగిలిపోయింది. ఆ రోజు నుంచి ఒక్క మాట వాడితో మాట్లాడలేదు. రోజు తండ్రికి చేసి మాట్లాడి అమ్మని ఒక్కసారి మాట్లాడమనండి నాన్న అంటాడు. నా మనసు బండరాయి అయింది. మా వారు తన చేతులతో నా కన్నీరు తుడిచి, నీ బాధలో అర్థం ఉంది రాజీ. నీవు ఒకసారి నన్ను అడిగావు, వాడు చేసిన పనికి మీ కోపం, బాధ ఏమీ రావడం లేదు, అంత నిశ్చింతగా ఎలా ఉంటున్నారు అని. నాకు చాలా కోపం వచ్చింది. దగ్గర 30 సంవత్సరాల మన ప్రేమ
1 సంవత్సరం ఆకర్షణ ముందు ఓడిపోయింది. అది అవమానంగా కూడా భావించాను. దాంట్లో నుండి నిర్లిప్తత, స్థితప్రజ్ఞత వచ్చింది. వాడు నా కొడుకు కాదు, ఎవరో పరాయి వ్యక్తి అనే భావన తెచ్చుకున్నాను. నాలోని దుఃఖం పోయింది. ఎంతో ఆవేదనతో చెబుతున్నారు. నా మనసు రాయి చేసుకున్నాను. వాడి గురించి ఆలోచన కూడా చేయను అనుకుంటున్నావు, కానీ నీ మనసంతా వాడే ఉన్నాడు. మనసుకు సర్ది చెప్పుకొని ఒక్కసారి మాట్లాడి గౌరవంగా పెళ్లికి ఒప్పుకో. ఆ తర్వాత వాడి జీవితం వాడిదే, మన జీవితం మనదే. ఎందుకంటావా? భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన ఆ అమ్మాయి మనం కలిసి ఉండడం కష్టమే. కాబట్టి మనం దూరంగా ఉందాం. ఎప్పుడో ఒకసారి కలుద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం అన్నారు. ఐలమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకుంది అని నీవు ఎలా అనుకోగలుగుతావు? తర్వాత ఆలోచించింది. కొడుకును దూరం చేసుకోలేక ఒప్పుకుంది. అయితే ఆమెకు కూడా అమ్మాయి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నా అది కోడలుగా స్వీకరించేటంత మాత్రం కాదు. కొడుకు ప్రేమించాను అనేదాకా ఆమెకు ఆలోచన కూడా రాలేదు. కొడుకు చెప్పాక ఎంతో మదన పడ్డది, కానీ కొడుకు కోసం ఒప్పుకుంది. ఆమెది కూడా సర్దుబాటే. ఈ సర్దుబాటుకి చదువుతో, హోదాతో సంబంధం లేదు రాజీ. ప్రతి ఒక్కరూ పిల్లల కోసం వారి రక్తంతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తప్పదు. మా వారి మాటలతో నాకు కొద్దిగా ఉపశమనం కలిగింది. ఇంకో గంటలో వాడు ఫోన్ చేస్తాడు కదా, మీరు మాట్లాడాక నేను మాట్లాడతా అన్నాను. ఇంకా నేను మాట్లాడను అని తెలిసి మా వారు వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ అలాగే మంచం మీద పడుకున్న నా దృష్టి పెరట్లోని మామిడి చెట్టు మీద నిలిచింది. చాలా కాలం క్రితం ఆ చెట్టు మీద ఒక పక్షి పిల్లల్ని పెట్టింది. వాటికి రెక్కలు వచ్చాక ఎగిరిపోయాయి. చిత్రంగా ఆ తల్లి బాధపడలేదు. రాగద్వేషాలకు అతీతంగా చూస్తూ ఉండిపోయింది. తల్లిగా తన బాధ్యత పిల్లల్ని ప్రయోజకులుగా చేయడం వరకే కానీ ప్రతిఫలం ఆశించని పక్షి జాతికి ఉన్న వివేకం అన్నీ ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న మనుషులకి ఎందుకు ఉండడం లేదు? కానీ నా మనసు ఎందుకో ఇంకా క్లమ్జీగానే ఉంది. ఏమిటో ఈ కాలం పిల్లలు కులాంతరం కానీ, మతాంతరం కానీ, ఒకే కమ్యూనిటీ కానీ అసలు ఈ ప్రేమ పెళ్లిళ్లకు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇంట్లో ప్రేమ రాహిత్య వాతావరణం ఏమీ ఉండడం లేదే. వాళ్ళ మాటే నెగ్గాలి, లేకపోతే ఆత్మహత్యలు, లేదా జీవితాంతం ఇలాగే ఉంటాను అని బెదిరింపు. నా కొడుకు చేసింది కూడా అదే. కానీ నా బాధ, భయం ఇంతా చేసి రేపు ఇది ప్రేమ కాక ఆకర్షణ అయితే, పెళ్ళైన ఏడాదిలోపే విడాకులు తీసుకునే పరిస్థితి వస్తే? నేను ఫ్రెష్ అయ్యి వంట చేస్తుండగా వాడు ఫోన్ చేశాడు. నీ ఇష్టమే మా ఇష్టం అన్నాను. అమ్మా, నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో, నా మాట కాదనవని తెలుసు అన్నాడు ఆనందంగా. నాకు నిర్లిప్తత కూడిన నవ్వు వచ్చింది. నాకు వాడంటే ఇష్టం కాదు, పిచ్చి ప్రేమ. మరి వాడికి? దీనికి సమాధానం లేదు. కానీ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది. నాలోని ఘర్షణ పోయింది. దానికి కారణం నాకు తెలియకుండానే పక్షి నుంచి నేను తెలుసుకున్న కర్మయోగి సిద్ధాంతమా? తనకి మనస్తాపం కలిగించే విషయంలో కూడా మంచిని చూడగలిగిన చదువురాని ఐలమ్మ, లేక ఎదిగిన కొడుకుని పరాయివాడిలా చూడాలి అనే స్థితప్రజ్ఞత కలిగిన మా వారి మాటల? ఆలోచించగా అర్థమైంది ఒక్కటే. నేను వీరందరి మాటల వల్ల ఒక సర్దుబాటు చేసుకున్నాను. ఎందుకంటే నాకు వాడంటే ప్రేమ, అంతే. కథ చాలా బాగుంది కదండి. ఈ కథను నా ఛానల్లో చదవడానికి అనుమతినిచ్చిన శ్రీమతి పివిఎస్ కృష్ణకుమారి గారికి ధన్యవాదాలు.